కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ నాయకులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం పెంచిన నిత్యావసరాల ధరలు సామాన్యులకు భారంగా మారాయని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరల విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని సూచించారు. నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. పెంచిన ధరలపై ఇటు పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇటు నిత్యావసర అవసరాలకు గ్యాస్ కావచ్చు, ప్రతి అంటే మానవుడు ఇక్కడ కొనలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ సిపిఐ కార్యదర్శి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. పైగా ఏంటిది అంటే మన పరిస్థితి ఎందుకు ఈ గ్యాసులు ఈ పెట్రోల్ గ్యాస్ వీళ్ళు ఏమి దాన్ని చేసుకోగలుగుతారు? ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకెవరు అడ్డు అదుపు లేనటువంటి పద్ధతిలో ఇలా కార్పొరేట్ శక్తులకు బడా వ్యాపారులకు ఊడిగం చేసే విధంగా ఇలా కాపాడడానికే చేస్తూ ఉన్నారు తప్ప ఈ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం పనిచేయడం లేదు. మరి ఎన్నికల సమయంలో ఇలా రైతే రాజ్యం అని చెప్పి ఇలా పేద ప్రజల పక్షాన ఉంటామని చెప్పి ఇలా ఓట్లేసి గెలిచిన తర్వాత ఇలా పెంచినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను మరి నిత్యావసర సరుకుల ధరలను ఇలా తగ్గించాలని చెప్పి ఇలా సామాన్య ప్రజలు ఇలా నిత్యావసర వస్తువులు కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి వాటిని నియంత్రించాలని చెప్పి ఇలా సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పెంచినటువంటి ధరలను నియంత్రించడంలో చొరవ చూపెట్టాలని చెప్పి వారు కూడా ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి మరి సంక్షేమ పథకాలను బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా చూడాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, మీరు చెప్పండి అంటే ఏంటి అంటే డిమాండ్ చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం యుద్ధం పేరుతో ఇవాళ గ్యాసు, డీజిలు, పెట్రోల్ ఈ ధరలు పెరిగినాయి. పరోక్షంగా నిత్యావసర ధరల మీద పడతా ఉన్నది. కనుక ఈ ధరలను నియంత్రించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉన్నది అనేటువంటిది. దాంట్లో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల ఆఫీసుల ముందు ధర్నా, నిరసన కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వానికి కనువిప్పు తీసుకొచ్చి సామాన్యుల స్థితిగతుల పట్ల ఆలోచన చేయండి, బడా వ్యాపారుల పద్ధతిని ఆలోచన చేయకూడదు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఆ విధానాన్ని విడనాడండి. ఓట్లప్పుడు ఎట్లున్నారో ఇవాళ ప్రజాశక్తుల్లో అదే పద్ధతిలో ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ధరలు ఏవైతున్నాయో మన రాష్ట్రంలో బ్లాక్ చేస్తూ ఉన్నారు. నిత్యావసర వస్తువులు బ్లాక్ చేయకుండా బ్లాక్ చేసే దారులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని నిత్యావసర వస్తువుల ధరలను పేద ప్రజానికానికి పంపిణీ చేయాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ కలెక్టర్ల ఆఫీసుల ముందు కమ్యూనిస్ట్ పార్టీ ఈ యుద్ధానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రైట్, మీరు చెప్పండి అంటే అంటే ప్రభుత్వాన్ని మీరు అడిగేది అంటే గ్యాస్ ధరలు పెరిగితే ఇవి ఏమంటారు? కార్మికులకు కానీ రైతులకు కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా, కష్టం చేసినటువంటి కార్మికులకు వేతనాలు సకాలంలో కనీస వేతనాలు ఇవ్వకుండా ధరల్ని మాత్రం ఆకాశాన్ని అంటించే విధంగా ధరలను పెంచుతా ఉన్నారు. ఈరోజు బ్యారెల్ ధరలు పెరిగినాయని చెప్పేసి ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి అనేటువంటి పేరుతోటి చమురు ధరలు అన్నింటినీ కూడా పెంచేసి ఇలా ఆటో కూలీలు, ఆటో డ్రైవర్లు కానీ, రిక్షా కార్మికులు కానీ అనేక మంది కార్మికులు ఇలా పెట్రోల్, డీజిల్ వాహనాలకు సంబంధించి అదేవిధంగా వంట గ్యాస్ కానీ, కమర్షియల్ గ్యాస్ కానీ ఇవాళ ఎక్కడ కూడా అందనటువంటి స్థాయికి వెళ్ళిపోయినారు. ఇవాళ ధరలు పెరిగినట్టే ఇవాళ కార్మికులకు కూడా వేతనాలు పెంచాల్సిన అవసరం ఉన్నది. కానీ కార్మికుల వేతనాలు పెరగట్లే, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వట్లే. కానీ ఇవాళ ధరల్ని మాత్రం చెప్పా చేయకుండా ఈ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అదే స్థాయిలో కార్మికులకు వేతనాలు పెంచాలి, అదే స్థాయిలో గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, అదే స్థాయిలో ఇవాళ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నప్పటికీ కూడా ఇలా పెట్రోల్, డీజిల్ మీద తీసుకునేటువంటి సుంకాలను కూడా తగ్గించకుండా వాళ్ళన్నింటినీ కూడా ప్రజల మీద మోపే భారాన్ని మోపుతా ఉన్నారు. వాటిని వెంటనే ఆ సుంకాల్ని తగ్గించాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంబంధించినటువంటి వాటిని ధరలన్నింటినీ కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాం. రైట్, డిమాండ్ చేసింది ఏం లేదు. ఈ దేశంలో 90% మంది పేద ప్రజలు, 10% ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ప్రధానంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ మీద ధర ఎప్పుడు పెరిగినా కానీ అది సామాన్యుల మీద చాలా ప్రభావం చూపిస్తున్నది. ఎందుకంటే రైతులకు కానీ ఇవాళ రైతులు పంట వేసుకునే టైం, ఇవాళ ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ, ఏదైతే నిత్యావసర వస్తువులను ట్రాన్స్పోర్టింగ్ చేస్తే ఏ వ్యవస్థ అయినా కానీ పెట్రోల్, డీజిల్ పెరిగితే ఇలా రైతుల మీద పడే అవకాశం, భారం చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా 2014 నుంచి ఇప్పటి వరకు చూస్తే బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తున్న ఈ క్రమంలో
కూలీల జీతం కానీ కార్మికుల జీతం కానీ ఏ జీతాలు పెరగకుండా కేవలం నిత్యావసర ధరలు మాత్రమే పెరిగితే వాళ్ళు ఎట్లా బతుకుతారు? అదే ఉద్దేశంతోనే ఇవాళ సిపిఐ పార్టీగా ఒక్కసారి మీరు చూస్తే కరోనా నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు అదాని అంబానీల ఆస్తులు పెరుగుతున్నాయి, వాళ్ళకి ఇచ్చిన బ్యాంకు రుణాలకు సంబంధించినవి మాఫీ అవుతున్నాయి తప్ప పేద ప్రజలను ఆదుకునే పాపాన ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఇవాళ రాష్ట్రంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కళ్ళాల దగ్గర రైతులు చచ్చిపోతున్నారు, వాళ్ళ వడ్లు మక్కలు తడిచి వాళ్ళు కొనలేని పరిస్థితుల్లో ఇటు లారీలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా తక్షణమే వాటిని ఇమ్మీడియట్ గా కొనవలసిందిగా ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైట్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మొత్తం పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు దించాలని కేంద్ర ప్రభుత్వం సిపిఐ తరపున కోరుతున్నారు. అంటే పేద ప్రజలు కూడా కొనలేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇటు డీజిల్ కావచ్చు, ఇటు గ్యాస్ ధరలు కావచ్చు. కానీ పేద ప్రజలకు చాలా ఇబ్బందికరం. అంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని సర్వ్ చేసుకొని దాన్ని మాత్రం ధరలు దించాలని మాత్రం సిబిఐ గత్రాలు ధర్నా చేసే అవకాశం ఉంది. లక్ష్మణ్, స్వతంత్ర, మంచిర్యాల.